టైం సిరీస్ చాప్టర్ నుంచి ఏఎస్ఓ లాంటి ఎగ్జామినేషన్ లో ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటారు. ఇలా మనకి యాన్యువల్ ట్రెండ్ ఈక్వేషన్ ఇచ్చి మంత్లీ ట్రెండ్ ఈక్వేషన్ కింద కానీ లేదా క్వార్టర్లీ ట్రెండ్ ఈక్వేషన్ కింద కానీ కన్వర్ట్ చేయమని అడుగుతుంటారు. ఒక్కొక్కసారి మంత్లీ ట్రెండ్ ఈక్వేషన్ ఆర్ క్వార్టర్లీ ట్రెండ్ ఈక్వేషన్ ఇచ్చి దాన్ని యాన్యువల్ ట్రెండ్ ఈక్వేషన్ లో కూడా కన్వర్ట్ చేయమని అడుగుతారు. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ కనుక చూసుకుంటే యాన్యువల్ ట్రెండ్ ఈక్వేషన్ ఇచ్చారు, మంత్లీ ట్రెండ్ ఈక్వేషన్ ఏది అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే స్ట్రైట్ లైన్ ట్రెండ్ అనమాట. స్ట్రైట్ లైన్ ట్రెండ్ జనరల్ గా ఏ ఫామ్ లో ఉంటుంది అంటే y = a + bx ఫామ్ లో ఉంటుంది. y = a + bx ఫామ్ అనేది ఒక యాన్యువల్ ట్రెండ్ ఈక్వేషన్ అనుకుంటే దీని మంత్లీ ట్రెండ్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే కనుక y = a ని 12 తో భాగించాలి, b ని వచ్చేసరికి 144 తో భాగించాలి. అప్పుడు ఇది మంత్లీ ట్రెండ్ ఈక్వేషన్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఒకసారి తీసుకుందాము. y = 16 + 3x అని ఇచ్చారు. అంటే ఇక్కడ a ప్లేస్ లో ఎంత ఉంది? 16 ఉంది. b ప్లేస్ లో ఎంత ఉంది? 3 ఉంది. దీన్ని మంత్లీ ట్రెండ్ ఈక్వేషన్ కావాలి అనుకుంటే కనుక మీరు a ని ఏం చేయాలి అంటే 16 ని 12 తో భాగించాలి, b ని ఏమి చేయాలి 3 అనేది 144 తో భాగించాలి. 16/12 అంటే కనుక ఇక్కడ 4 అనేది 4 టైమ్స్ పోతుంది, ఇక్కడ 12 లో 3 టైమ్స్ పోతుంది, అలాగే 3 144 లో 48 టైమ్స్ పోతుంది. సో y = 4/3 + 1/48x అంటే సి ఆప్షన్ అనేది ఏదైతే ఉందో దీనికి ఈ ఈక్వేషన్ కి మంత్లీ ట్రెండ్ ఈక్వేషన్ అవుతుంది.